నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ 22వ తారీఖు మంగళవారం మృగశీర్ష నక్షత్ర కలయికతో వస్తోంది. మంగళవారం అంటే కుజుడికి సంబంధించిన వారము, అలాగే మృగశీర్ష అంటే కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రం. మరి దీనికి ఏమైనా వైశిష్ట్యం ఉంటుందా? మరి ఆ రోజున ఎటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ఆ రోజున యూటిలైజ్ చేసుకోవచ్చు ఇత్యాది విషయాలు మీ ద్వారా. తప్పకుండా. మంగళవారం మృగశిర నక్షత్రం అనేది కలిసి వచ్చినప్పుడు కానీ, లేదా శనివారం ఉత్తరాభాద్ర కానీ, పూర్వభాద్ర నక్షత్రం రావటం కానీ, ఇలాంటివి ఆంజనేయుడి యొక్క ఆరాధనకి బాగా శ్రేష్టమైన దినాలుగా చెప్తాం. ఆంజనేయుడి ఆరాధన. సో ఇప్పుడు మేము ఉన్న మన్మధ వ్రతం అనేది నిర్వహిస్తాం అనుకోండి. అది మార్గశిర మాసంలో వస్తుంది, శుక్ల త్రయోదశి నాడు. ఏ కారణాల చేతైనా కనుక మనం చేసుకోలేకపోతే అప్పుడు మళ్ళీ దానికి ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా ఉన్న ఇదేంటంటే కనుక మంగళవారం మృగశిర నక్షత్రం రావటం కానీ, మళ్ళీ వైశాఖ మాసం అనేది కూడా ఆంజనేయుడి ఆరాధనకి బాగా బాగా మంచిది. చైత్ర పూర్ణిమ అనేది కూడా మళ్ళీ ఆంజనేయుడి యొక్క ఆరాధనకి మంచిది కదా. ఇది ఇక్కడ మంగళవారం మృగశిర అనేది మనం ఏదైనప్పటికీ కూడా అంతకు ముందు వీడియోలో అయినా సరే ఎక్కడైనా సరే కుజుడికి సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటారు. అవును, ఆంజనేయుడు కూడా ఖచ్చితంగా. సో ఆంజనేయుడిని పూజించడం కూడా చాలా సబబు. అంటే ఇక్కడ కుజుడు సుబ్రహ్మణ్యుడు కుజుడు కాంబినేషన్ అనేది ఎందుకు ఉపయోగించాలి, ఆంజనేయుడు మళ్ళీ కుజుడు కాంబినేషన్ ఎందుకు ఉపయోగించాలి అనేది చెప్తారా అనేది కనుక చూసినట్టయితే, ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యుడు కుజుడు కాంబినేషన్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే, అంటే అప్పుడు మనం ఎప్పుడు సూచిస్తాము అంటే కనుక వాళ్ళకి ఏదైనా సరే పిల్లలు సరిగ్గా సర్పదోషాలకి సంబంధించి అయితే సుబ్రహ్మణ్యం పెళ్లి కళ్యాణ యోగం సరిగ్గా లేకపోయినా, కుజుడు అడ్డొచ్చి ఏదైనా పెళ్లి కాలేకపోయినా, అంటే శాంతియుతమైన పనులకి, అంటే సపోజ్ కుజుడు ఉద్యోగ కారకుడు అనుకోండి, ఆ ఉద్యోగం రావట్లేదు అప్పుడు సుబ్రహ్మణ్యుడు. కానీ ఒక మనిషిలో కొన్ని కొన్ని అంటే కోర్టు గుమ్మాలు ఎక్కటం, తర్వాత ఏదైనా సరే అనుకోకుండా కేసుల్లో ఇరుక్కోవటం, అంటే కొన్ని దుష్ట కార్యక్రమాలు, అంటే వీళ్ళు చేసినట్టు చెప్పినా అవన్నీ దుష్ట కార్యక్రమాల పనుల్లోకి వస్తాయి. అంటే చట్ట పరిధిలోకి వచ్చేవి ఏవైనా సరే వాటికి వచ్చేప్పటికీ అదొకటి. ఆన్ దట్ నోట్, మరి జైళ్లలో మగ్గే వాళ్ళు కూడా ఉంటుంటారు, అకారణంగా మగ్గే వాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళ మరి ఒక్కోసారి అలా గ్రహస్థితి అలా వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది. అందుకని అలాంటి వాళ్ళ కోసం అనేది ఒకటి ఆంజనేయ ఆరాధన అనేది అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అలా జైల్లో మగ్గే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు మనం ఏదేమవుతుందంటే, వీళ్ళు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే తరచూ పడుతూ ఉంటారు. ఉన్నట్టుండి వాళ్ళు ఏదైనా సరే ఇలా కేసుల్లో ఇరుక్కోవడం, అవినీతిలో పట్టుబడ్డామని. అకారణంగా నేను ఎందుకన్నానంటే, ట్రయల్స్ లో ఉన్నంత కాలం జైల్లోనే కదా ఉండాలి. అంతేగా. ఒకవేళ బెయిల్ రాలేదు అని అంటే జైల్లోనే పడి ఉంటారు. అలా ఉన్న వాళ్ళు బోల్ మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సరే కొన్ని కొన్ని చోట్ల తప్పుడు కేసులు బనాయించి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా మరి ఏదైనా ఒక రెమెడీ అనేది చూద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అలాంటివి కూడా చూస్తూ ఉంటాం, విని ఉంటూ ఉంటాం కనుక. సో కోర్టు సమస్యలు ఉన్నప్పటికీ ఆంజనేయుడిని చక్కగా, కోర్టు సమస్యలు ఒకటి, ఇలా ఏదైనా సరే అక్రమంగా జైలులో ఉంటున్న వాళ్ళైనా సరే, అంటే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష పడాల్సిందే, అందులో అయితే నో డౌట్. అంటే నేను నిజంగానే ఒక కేసులో ఇరుక్కుంటే నేను చెప్పను, నాకు సంబంధం లేదు. ధర్మం మీ వైపున ఉంటే గనక ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. అధర్మం ఉంటే మీ పర్సెప్షన్ లో అది ధర్మం అయినప్పటికీ భగవంతుడి పర్సెప్షన్ లో అది అధర్మం అయితే పనిచేయదు కదా. అంతేనా? అంతేనా, నా ఉద్దేశం అయితే అదే. సో అలాంటి దానికైతే కనుక ఇది 100% గ్యారంటీగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. దీనికి ఏం చేయాలి అంటే గనక, ఏదైతే ఇప్పుడు నేను ఒక చిన్నది చెప్తాను, అది ఎవరైతే సదరు వ్యక్తి ఎవరైతే మనకి అలాంటి ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారో అది స్వయాన ఆయనైనా చేసుకోవచ్చు. ఆయన జైల్లో ఉంటే ఆయన ఎలా చేస్తాడని వీడియో చూడలేడుగా పాపం. రైట్ కదా, ఆయనకి సంబంధించిన వ్యక్తులు చేసుకోవచ్చు. అంటే వాళ్ళ భార్యలో ఎవరైతే వాళ్ళ సంతానం. సో వాళ్ళు ఏం చేయాలంటే కనుక, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పింది ఒక కాగితం మీద 11 సార్లు రాయాలి. సో అది కూడా ఎర్ర ఇంకు పెన్నే ఉపయోగించాలి.
అది ఏమిటి అంటే కనుక కొద్దిగా శ్రద్ధగా వినండి. ఇది ఒక 4 లైన్లు అయితే ఉంటుంది. చెప్పండి సార్. ఓం హరి మర్కట మర్కట వాం కరే. ఓం హరి మర్కట మర్కట వాం కరే పరిముచ్యతి శృంఖలికాం. పరిముచ్యతి శృంఖలికాం అంతే. అంతే. ఓకే, మీరు ఒకసారి చెప్పండి, నేను చెప్తాను, వాళ్ళకి ఇంకాస్త బెటర్గా అర్థమవుతుంది కదా. ఓం హరి మర్కట మర్కట ఓం హరి మర్కట మర్కట వాం కరే. వాం కరే. వాకి దీర్ఘం ఉంది, 0 ఉంది. వాం కరే కరే పరిముచ్యతి. పరిముచ్యతి. పరిముచ్యతి శృంఖలికాం. సుంకళికాం. ఖా రెండో ఖా. ఒత్తు ఖా. సుంకళికాం. రైట్ రైట్ సార్. ఇది పేపర్ మీద 11 టైమ్స్ రాయాలి రాయాలి. విత్ రెడ్ ఇంక్. ఖచ్చితంగా రెడ్ ఇంకే వాడాలి. తర్వాత మనం ఏదైనా సరే దీన్ని 11 సార్లు ఎక్కువ సార్లు కూడా చదవక్కల. అలా మండలం ఆంజనేయుడు అంటే 40 రోజులు ఈ రకంగా చేయాలి. ఎవరి పేరు అయితే మనం కావాలన్నా, అంటే ఎవరు విడుదల అవ్వాలి, ఎవరు ఆ కేసుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ముందు వాళ్ళ పేరు చెప్పుకొని కుడివైపు కొద్దిగా నీళ్ళు వదిలిపెట్టేయండి. ఓకే, 11 టైమ్స్ చదివిన తర్వాత అలా వాటర్ వదిలేయట్లేదు. అలా చేయాలి. అలా 40 రోజులు చేయాలి. ఈ 40 రోజులు కూడా మనం ఏదైనా సరే ఆంజనేయుడికి నైవేద్యం పెట్టాలంటే ఏం అక్కర్లేదు, ఇంట్లో బెల్లం ముక్క పెడితే చాలు. రైట్. సో ఇంతకంటే వాళ్ళు ఏమీ కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. పేపర్ ఏం చేయాలి సార్? రాసిన పేపర్ ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కొత్త పేపరే వాడాలి. మరి పాత పేపర్ ఈ 40 చీట్లు ఆయన దగ్గర ఉంటాయి. ఈ 40 రోజులు అయిపోయాక ఈ చీట్లన్నీ కలిపి, అంటే అవి అప్పుడే పాటు చేయకూడదు. ఆ చీటి ఏ చీటి ఆ చీటి అలా ఉంచి పక్కనైనా పెట్టుకోండి. ఈ 40 చీట్లు అయిపోయాక మనం ఏదైనా సరే ఒక ఆంజనేయ స్వామి గుడిలో పక్కన ఎవరు తొక్కని చోట వేసేస్తే చాలు. ఓకే, ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం రావటం అనేది అయితే ఉంటుంది. రైట్. ఇక్కడ ఒక ట్రికీ క్వశ్చన్ ఉంది సార్, అది కూడా అడుగుతాను సార్. కోర్టు సమస్యలు అంటే జనరల్ గా వినపడేది విడాకుల సమస్య కదా, అవి చాలా రేషియో చాలా పెరిగిపోయింది. అయితే ఈ విడాకులకి సంబంధించి ఎవరి పక్షాన వాళ్ళే అనుకుంటారు, మా పక్షానే ధర్మం ఉంది, కరెక్ట్ కాదు ఈ వ్యక్తితో ఉండటం, ఈ ఈ మనిషితో ఉండటం కరెక్ట్ కాదు అని అనుకుంటుంటారు. మరి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఏదైనా ఇందాక మనం ఒకటే చెప్పుకున్నాం, ధర్మబద్ధంగా వెళ్ళినైతే ఇదైనా ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ధర్మబద్ధం అంటే కనుక ఇప్పుడు అంటే చిన్న చిన్నవి అంటే పైకి సూక్ష్మంగా చూస్తే కనుక వాళ్ళు చెప్పింది మనకి రైటే అనిపిస్తుంది కదా. కానీ అలా అని కాదు. ఇప్పుడు సపోజ్ మా ఆయన నన్ను రోజు బండి మీద తిప్పడండి, ఆయన నాకు ఇష్టం లేదండి అంటే ఇది పనిచేయదు. సో అలా కాకుండా ఆయన ఎక్కడో ఎవరితోనో తిరుగుతున్నాడు, లేదా ఇంటికి సరైన న్యాయం చేయట్లేదు, ఆయన మనకి సంపాదన సరిగ్గా ఇవ్వడు, సో పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో తెలియదు, ఎప్పుడు పోనట్టు కూర్చుంటాడు, అప్పుడు పని చేస్తుంది. అంతేగాని ఏదేదో చిన్న చిన్న కారణాలు చూపించి నేను విడిగా కాపురం పెట్టమన్నాను ఆయన రానన్నాడండి, అందుకని నాకు కోర్టు కేసు కావాలి అంటే అట్లా కాదు. అలాగే అనవసరంగా అబ్బాయిల్ని కూడా ఇరికించే వాళ్ళు ఉన్నారండో. అదే కదా నేను చెప్తాను, అమ్మాయిలు బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. సరే ఇవాళ అయితే అమ్మాయిలే ఎక్కువ వింటున్నాం అనుకోండి, అది వేరే విషయం. సో ఎప్పుడైనా ఏమంటాం, చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతుందని కొన్నాళ్ళు వాళ్ళ వంతు, సో మన వంతు ఉంటుంది. సో మనం ఎవరైనా సరే ఎప్పుడప్పుడు సమయం తట్టి కొట్టుకోవాల్సింది, కొట్టుకునే రోజు వచ్చింది అంతే కదా. రైట్ సార్. సో ఇలా కూడా ఈ పద్ధతిని అనుసరించి ఖచ్చితంగా ఈ కోర్టు సమస్యలు లేకపోతే జైళ్లలో మగ్గుతున్నారు, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మంగళవారం మృగశీర్ష వస్తోంది కాబట్టి చక్కగా ఆ రోజున మొదలు పెట్టచ్చు. టైం ఏదైనా ఉందా? ఏ టైం అయినా పర్వాలేదు. రైట్. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఆ రోజు మోసేర నక్షత్రం ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుంటే చాలు. రైట్ సార్. అయితే ఆడవాళ్ళు చేస్తున్నట్టయితే మధ్యలో గ్యాప్ 41 days అంటున్నారు కదా, మధ్యలో గ్యాప్ ఫిఫ్త్ డే కావాల్సిన 40 రోజులే. వాళ్ళు విడిగా 40 అన్నది అంకేసుకుంటే చాలు. రైట్. అయితే సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు సార్. నమస్తే.